ఈ ట్రాన్స్లేషన్స్లో మొట్టమొదటిగా మీకు ఇచ్చిన ట్రాన్స్లేషన్ ఏ టైంలో మీకు ఇచ్చారండి? నేను అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని అండి. అందులో స్టేట్ ప్రెసిడెంట్స్ మీటింగ్ జరుగుతుంది మందిరంలో. అప్పుడు ఎవరు ట్రాన్స్లేటర్ ఆయన రెగ్యులర్ చేసేవాడు రాలా అనేవాడు, రాకుండా చేశాడు స్వామి. ఎవరు చేస్తారు ట్రాన్స్లేషను? ఆయన రాకపోయా, ఎవరు చేస్తారు అని ఇటు తిరిగి నువ్వురా అన్నాడు. చేస్తావా అన్నాడు. మీదయ్య స్వామి అనుమతిరావు. అది మొదటి ట్రాన్స్లేషన్. అదంతా అయిపోయాక బాగా చెప్పావు, చాలా స్పీడ్గా చెప్తున్నావు బంగారు, మంచి ఎమోషన్తో చెప్తున్నావు అన్నారు. మీరు ఎట్టా చెప్పి అట్ట స్వామి నాదే ఉందన్నారు. అక్కడి నుంచి ఈ అనువాద మహాప్రస్థానం ప్రారంభమైంది. అంటే బాబా గారు చెప్పే మాటలు చాలా క్లిష్టంగా ఉంటాయి కదండి, కొన్ని ఆధ్యాత్మిక వాటికి మీకు ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు దానికి పదాలు వెతుక్కోవడము, లేదంటే బాబా గారు కరెక్షన్ చేయడము, ఇట్లాంటివన్నీ జరిగేవండి? ఆయన కరెక్ట్ చేయడం ప్రతి అనువాద ప్రక్రియలో జరిగే విషయం. నో ఇట్లా చెప్ప, నో ఇటు చెప్పనేవాడు. దాంతో ఆడియన్స్ అంతా నవ్వేవారు, నేను నవ్వేసేవాడిని. అది అట్లా ఎందుకు జరిగింది అని నన్ను ప్రశ్న వేసుకుంటే ఒక సమాధానం వస్తున్నది నాకు. అది మీతో పంచుకుంటున్నాను. స్వామి ఇంగ్లీష్ వాడిన పదం ఇది కాదు ఇది వాడు అని అనటం వల్ల స్వామికి ఇంగ్లీష్ బాగా వచ్చని అందరికీ తెలుస్తుంది, మన అందరికంటే. రెండవది, నేను కూడా సునాయాసంగా చెప్పినట్టయితే వీడికి ముందే చెప్పాడేమో స్వామి, అందువల్ల అంత స్పీడ్గా చెప్తున్నాడు, లేదా చెప్తాడు అని వీళ్ళు అనుకుంటారు. మూడవది, నాలో కాస్త అలా మాట్లాడే జనానికి కూడా కాస్త వినోదం, కానీ వినోదం వికాసం ఈ రెండు జరుగుతుంటాయి. చాలాసార్లు కరెక్ట్ చేశారు. అందులో మన సంస్కృత భాషలో ఉన్న ప్రత్యేకత అది. ఉదాహరణ చెప్తాను. చైతన్యము ఉందనుకోండి, చైతన్యము అనేదాన్ని కాన్షన్స్ అని ఒక సందర్భంలో అంటారు. నేను కాన్షన్స్ అని కాన్షియస్నెస్ అని చెప్పాను. సరే, కాన్షియస్నెస్ దీని పదం కదా అనుకున్నాను. మరి కొంతకాలం అయ్యాక చైతన్యం అన్నప్పుడు కాన్షియస్నెస్ అన్నా, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని చెప్పన్నారు. అంటే ఎందుకు ఇట్లా అంటున్నాడు స్వామి? చైతన్యం మనకి అప్పుడు అట్లా అన్నారు ఏమిటి, ఇప్పుడు ఇట్లా అంటున్నారు ఏమిటి, అసలు చైతన్యం అంటే ఏమిటి అని ఆలోచిస్తే నాకు తోచిందండి, ఆ సందర్భానికి అదే పడాలా. చైతన్యం అనే దానికి ఆ సందర్భంలో ఆయన భావం బావాలి, కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్సే పడాలి, ఇంకోసారి కాన్షియస్నెస్సే పడాలి. కానీ అక్యురేట్ కరెక్ట్ వర్డ్ ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలా చాలా సందర్భాల్లో కరెక్షన్స్ జరుగుతుంటాయండి. ఓఎస్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అది. అట్లా నిత్య విద్యార్థులా ఆయనతో పాటు ఉంటాడు, నేర్చుకోవడం. దానితో కొన్ని సందర్భాల్లో సడన్ గా రాయలసీమ భాష వచ్చేస్తుంది ఆయనకి. బేడలు అంటారు, మన సైడు బేడలు అనరు. ఈ పప్పు దినుసులు ఇవన్నీ కూడా బేడలు అదేనయ్యా పల్సెస్ చెప్పు, పల్సెస్. మన సైడు చీపురు అంటాం, ఇక్కడ పరక అంటారు. పరకతో మనం పూర్తిగా మాలిన్యమును తొలగించినట్లుగా మానవుడు తన యొక్క సాధన చేత మనోమాల్యమును తుడిచివేయాలని చెప్పాడు. అదంతా అర్థమైంది, బాగానే ఉంది. మరి పరకే అడుకోవాలా, పరక అదేనయ్యా బ్రూమ్ స్టిక్ చెప్పు అనేవారు. రాజకీయంగా మెల్లిగా చెవిలో చెప్పేవారు. అట్లా రాయలసీమ భాష వచ్చినప్పుడు నన్ను కాస్త తత్తరబెత్తరపడ్డా, తర్వాత మెల్లిగా అలవాటు పడ్డాను. గురుగారు, ఇప్పుడు అవతారం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు మామూలుగా జన్మ తీసుకోవడం అని కదా, వాళ్ళు ఎంచుకుని ఆ టైంలో అవతారంగా వాళ్ళు అవతరిస్తారు. వాళ్ళకి దీని మీద ఒక జర్నీ చేసినట్టే కానీ వాళ్ళకి నిష్క్రమణ ఉండదు, ఇది ఉండదు అని చెప్తా ఉంటారు కదా. ఈ అవతార మూర్తులకి గుర్తించడానికి మామూలుగా దీనికి వాళ్ళకి కొన్ని రకాల గుర్తులు ఉంటాయి వాళ్ళ శరీరాల పైన అని చెప్తా ఉంటుంటారు. అది కొంతమందికి మాత్రమే, శిష్యులకు మాత్రమే ఆ అవకాశం దొరుకుతుంది చూడడానికి. అట్లా మీరు బాబా గారి మీకు ఏమన్నా అలాంటివి? ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి, అవతారమూర్తి యొక్క లక్షణం సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమత్వము. ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపొటెన్స్ అన్నీ ఉన్నాయి. ఈ భక్తులందరికీ పరిచయమే. ఇది ఒకటి.
ఆ చిహ్నాల విషయం అన్నారు. ఇది నాకు 2 పర్యాయములు ఆ దృశ్యం కలిగింది. ఓసారి స్వామి పాదసేవ చేసే సందర్భంలో ఎడమకాలు మీద ఒక మచ్చలాగా కనపడింది. అంటే కళ్ళజోడు వాడుతుంటే ఇక్కడ మనకి ఎచ్చబడుతుందో కాలి పట్టాలు ఎప్పుడు వాడుతున్నట్టుగా మామిడి పిందెల్ది ఆ ముద్ర ఆయన కాళ్ళ మీద కనపడింది. ముద్ర అనమాట. బాగుంది. కానీ కాస్త ఊరుకోని తత్వం కనుక నేను ఈ కాలు అంగి మెల్లిగా ఎత్తాను. అక్కడ ఏ ముద్ర లేదు. అప్పుడు అడిగాను, స్వామి ఇక్కడ కాలి పట్ట ఏమైంది, ఎక్కడ వదిలిపెట్టారు, ఎక్కడ దార విడుచుకున్నారు స్వామి అన్నాను. ఏమయ్యా నువ్వు మాట్లాడేది నీకు తెలీదా, ఇది పార్వతి, ఇది శివుడు. శివుడు పాదానికి పట్టాలు ఎట్లా ఉంటాయా, పార్వతి పాదానికే పట్టాలు ఉంటాయి అని ఒక అనుభవం జరిగింది. ఇంకొకసారి ఈ స్వామికి 3 బొత్తాలు ఉంటాయండి, బటన్స్. ఈ 2వ బటన్ పెట్టుకోలేదు ఆయన, త్వరగా వస్తున్నాడు. ఆయన బనీలు వేసుకో ఎట్లా ఆయన చెప్పడం, అందరు దూరం దగ్గరికి వెళ్ళి త్వరగా అట్లనా, కొద్దిమంది ఉన్నారు. బటన్ తీశాడు, 5 కూడా తీశాడు, చూడన్నాడు. శంఖము చక్రము చూశానండి ఆయన వక్షస్థలం పైన. అది 2వ అనుభవం అండి. ఇక 3వది ఆయన రామాయణం కాలంలో ఉండేటువంటి పాత్రలకు, భాగవతంలో ఉండే పాత్రలకు సమన్వయం చేసి చెప్తున్నారు. అక్కడ రామాయణ కథ చెప్పడం, ఇక్కడ భాగవత కథ చెప్పడం, 2 సమానంగా రామకృష్ణ తత్వాన్ని సమన్వయపడి చెప్తున్నారు. చాలా బాగుంది. అబ్బో రమ్యంగా వదిలేండి. ఆ నెలంలో క్షణంలా గడిచిపోయింది. అలా చెప్తున్న స్వామి అని ఇంత ఉంగరం సృష్టించారు. పెద్ద ఉంగరం, దానికి ఆకుపచ్చని డైమండ్ రాయి ఉన్నది అక్కడ, బ్రహ్మాండ డైమండ్ రింగ్ అంటావు. ఏంటనుకున్నా ఇది, శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణ సమయంలో మామగారైనటువంటి జనక మహారాజు ఇచ్చిన అంగుళీకము అన్నాడు. రాముడిని చూడలేదు, సీతా కళ్యాణం తెలియదు మనకి. ఇంత పెద్ద ఉంగరమా సామాను, నీలా నాలాగా ఉంటాడు అనుకున్నావా, అజానుబాహుడయ్యా, ఆయన పర్సనాలిటీ తగ్గిందని చెప్పాడు. అప్పుడు అందరం చూసాం, దగ్గర పెట్టుకున్నాం, దండాలు పెట్టుకున్నాం. అదొక దివ్యమైనటువంటి సన్నివేశం. అయితే మీరు ఇప్పటికి గ్రహించే ఉంటారు, నేను అన్నాను రాములు వారికి కూడా మామగారు ఇచ్చేదానిపైన ఆశ ఉన్నదా, మామూలు మనుషులు మాగతే అండి స్వామి, రాముడు కూడా మామగారు నీకేం తెలుసు పడవ. ఈ మాట పెద్ద రింగ్, దానికి గ్రీన్ స్టోన్ ఉన్నది, ఇందాకది వైట్ స్టోన్, ఇప్పుడు గ్రీన్ స్టోన్ పెద్దది. ఇది దశరథుడు ఇచ్చాడయ్యా, తండ్రి ఇచ్చాడు. ఏంటంటే మాట్లాడతావు, అబ్బో సంతోషం స్వామి. ఆ తర్వాత కాలంలో ఆ సీజన్లో రామాయణం గురించి చెప్తున్నారు కదండి, ఆంజనేయ స్వామి విగ్రహం సృష్టించారు. అది ఇప్పుడు మ్యూజియంలో ఉన్నది. ఆ తర్వాత సీతాదేవి చూడమని సృష్టించి చూపించారు. అబ్బా అనుకున్నాను. అయితే నాకు రావణాసురుడికి ఏమైనా ఇచ్చారా, మా భక్తుడు కదా, సీతాదేవి హారం ఎలా ఉంటుంది, ఇది నా మనసులో ఉంది, అడిగే ధైర్యం లేదు. అది ఇది మాట్లాడుతూ రావణ బ్రహ్మ మహాభక్తుడు, చతుర్వేద పారంగతుడు, నిత్యము శివుని యొక్క అనుగ్రహమునకు అభిషేకం చేసి పాత్రుడైనటువంటి వాడు, ఆత్మలింగము ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి వాడు, మహాశివభక్తుడు అని చెప్తున్నారు. వింటున్నాను, నేనే ట్రాన్స్లేట్ చేస్తాను. పట్టు అన్నాడు, ఇట్లా అన్నారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా హారం అండి. మొత్తం 365 శివలింగాలు ఉన్నాయండి. మొత్తం మధ్యలో 3 స్ఫటికలు, ఒకటి గ్రీన్, ఒకటి ఎల్లో, ఒకటి వైట్ శివలింగాలు. ఈ సైజు మన మోకాల దాకా వస్తుంది. రావణ బ్రహ్మ యొక్క హారం చూసావా, అబ్బా స్వామి చాలా గొప్పగా ఉన్నది, చాలా గొప్పగా ఉన్నది.
అయితే దుర్మార్గుడు అని అంటారు కదా స్వామి, ఎందువల్ల? తెలియని వాళ్ళు అంటారయ్యా. 9 నెలలు లంకలో బంధించినప్పటికీ ఆమెను స్పృశించలేదు రావణాసురుడు, తెలుసునా? అంతేకాదు, ఈ సీతామహాసాధ్విని బంధించకపోతే శ్రీరామచంద్రమూర్తి యుద్ధానికి రాడు. శ్రీరామచంద్రమూర్తి యుద్ధానికి వస్తే తప్ప ఆయన చేతుల్లో ఈయన మరణించడు. ఆయన కోరిక ఆయన చేతిలో మరణించాలని. ఎందుకని? మరణానంతరం తిరిగి జయ విజయులుగా ఆయన సింహాసనం ద్వారా ఉండాలయ్యా. ఏ దుర్మార్గులు అంటావు, మీకు తెలియదయ్యా. స్వామి యొక్క వివరణలో వర్ణనలో ప్రత్యేకత ఏమి అంటే ప్రతి పాత్ర కూడా మహోన్నతంగా చిత్రీకరిస్తారండి. ఏ పాత్రను తీసేయడానికి వీల్లేదు. దాని ఔచిత్యం దానికి ఉంటుంది, చాలా ఔన్నత్యం దానికి ఉంటుంది. కైక దుర్మార్గం ఎవడు చెప్పాడు? దుర్మార్గం కైక కౌసల్య రాముని ప్రేమించిన దానికంటే రాముని ఎక్కువ ప్రేమించింది. కానీ ఆ వరములు అడక్కపోయినట్టయితే ఈయన వెళ్ళేవాడు కాదు వనవాసం. ఆయన అక్కడికి వెళ్ళకపోతే రావణ సంహారం జరిగేది కాదు. ఏమై కైక చెడ్డదంట అంటాడు. మీరు ఎవరి గురించి చెప్పండి, ఎవరిని చెడ్డ దుష్ట పాత్ర అని స్వామానుడు ఆ పాత్రలో ఉండే ఔచిత్యాన్ని, ఆ పాత్రలో ఉన్నటువంటి గుణగణాలను, ఆదర్శాన్ని చెప్పి చూస్తాడు. అంటే he glorifies every role in our epics. He will never underestimate or undermine any character. అది నాకు చాలా గొప్పగా ఉంది. సందర్భం నేను చెప్తున్నాను. ద్రౌపది నవ్వింది కదా స్వామి, ఏమిటి అన్నబోటం చెప్పండి. దానివల్ల కదా భారత యుద్ధం జరిగింది. ఎందుకు అన్నబోటం? ఎవడు చెప్పాడు నీకు? నవ్విందా? ఏ అంత చిల్లర మనిషి అనుకున్నావా? ద్రౌపది ఎవరు అనుకుంటున్నావు? మహారాణి, తెలుసా? అట్లా నవ్వుతుందా? అప్పుడే అభ్యంగన స్నానం చేసి వస్తున్నది. చెలికెత్తులు మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు. 10 మంది నవ్వుతుంటే నీకు కూడా నవ్వు వస్తుంది. ఏమిటి ఆ చెలికెత్తులు నవ్వుతున్నారనుకో, తాను నవ్వింది. దుష్టుడైన దుర్యోధనుడు తానుని చూసి నవ్వింది అనుకున్నాడు. అది దుర్యోధనుడు తప్పు, గొప్ప ద్రౌపది కాదు అన్నాడు. అట్లా ఒక పాత్రకి ఔచిత్యాన్ని చెప్తుంటే అబ్బా పూర్వం ఎప్పుడు వెళ్ళలేదే అనుకున్నాను. అలాగే అభిమన్యుడి గురించి చెప్తాడు. అభిమన్యుడు ఎవరు అనుకున్నావు? అభిమానులు గలవాడు అభిమన్యుడు. అయ్యో భార్య గర్భవతే, అయ్యో తండ్రి ఇంట్లో లేడే, నన్ను యుద్ధానికి పంపారే అన్న అభిమానము కలిగి ఉండడు చేత అతడు మరణం చెందాడు. కానీ అర్జునుడు అలా కాదే, ఏ అభిమాన మమకారము త్యజించినట్టు వాడు కనుకనే పద్మవ్యూహంలో దొరబడటము తెలుసు, పద్మవ్యూహం నుండి బయటపడడం తెలుసు. అట్లా చెప్తారండి. ఎన్నెన్నో విశేషాలు, పౌరాణిక గాథలకి అంతరార్థాలు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సందర్భంలో మరొక విషయం తప్పనిసరిగా మీకు చెప్పాలి. స్వామి సన్నిధిలో కామోదహని గారిని ఉండేవారు. ఆయన బాగా మహా వేద పండితుడు, గోదావరి జిల్లాలో సుప్రసిద్ధుడు. అందులో ఈస్ట్ గోదావరిలో చెరుకుమల్లి కామోదహని వారు తెలియని వారు ఉన్నాడు. అంత గొప్పవాడు ఆయన. ఆయన స్వామిని అడిగాడు, స్వామి మీరు పురాణ కథలు ఇవన్నీ చెప్తున్నారు, ఇవి మూలంలో లేవే అన్నారు. రామాయణం చెప్తున్నారు కానీ వాల్మీకి రామాయణంలో లేదే ఇది అంటే, అప్పుడు స్వామి మాట జ్ఞాపకం పెట్టుకోండి, గొప్ప మాట. వాల్మీకి తనకు తెలిసింది రాశాడయ్యా. రాముడికి రామచరిత్ర రాముడికి తెలిసినట్టుగా వాల్మీకి తెలియదుగా. అందులో వాల్మీకి ఎవరు? బయోగ్రఫర్. రాముడు ఆటోబయోగ్రఫర్. అంటే తన జీవిత చరిత్ర చెప్తున్నట్టుగా పరోక్షంగా చెప్పినట్లయింది. చాలా గొప్పగా ఉంటుంది. అట్లా ప్రతి విశేషం. అందుకే మూలంలో లేదా కాదు, మూలంలో లేని విషయాలు కూడా చెప్తాడు. నేను అందరికీ తెలిసేది కాదు కదండి, అలా చెప్తారు. ఒకసారి ప్రొఫెసర్ రామరాజు గారు అడిగారు, స్వామి ఈ పద్యాల్లో కొద్దిగా గణాలలో ఏదో తేడా వచ్చినట్టు అనిపిస్తుంది. గణాలు కదా, గుణాలు చూసుకో. ఈ పండితులంతా అనాల మనుషులు, అనాలు కాదు ప్రధాన గుణాలు కాదు. అట్లా స్వామి ఆ మాటల్లో, ఆ సంభాషణలో, ఆ చమత్కారంలో మాత్రమే సందేశాలు ఉంటాయండి.